ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో ఉల్లి పంటకు తగిన గిట్టుబాటు ధర లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కర్నూలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జేడీ రామంజన్ వచ్చారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ఉల్లి రైతులు తగిన ధర గిట్టుబాటు ధర లేదంటున్నారు, దీనిపై మీరు ఏమంటారు? గిట్టుబాటు ధర లేదు అది కాదు, కానీ మెయిన్గా గత 2 వారాలుగా వర్షం రావడంతో ప్రొడ్యూస్ అంతా చాలా వరకు డ్యామేజ్ అయింది. అంటే డ్రైడ్ వెరైటీ ఉంటే గత 2-3 రోజులుగా 12 రూపాయలు 13 రూపాయలు పోవడం జరిగింది. ఏదైతే వెట్టుగా అంటే తడిగా ఉందో దానికి మాత్రము రేటు మీరు అన్నట్టు 3 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంది. అది 2-3 రోజులు ఒక కంటిన్యూస్గా 1 వీక్ మనకు ఎండలు రాగలిగితే అది ఇంప్రూవ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 26,000 ఎకరాలు వేయడం జరిగింది. అదేవిధంగా ఎకరాకు 8 టన్నులు ప్రొడక్షన్ అనుకున్నా మనకు 2,08,000 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంది. దీనికి అంటే ఈ ప్రైసెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువ ప్రైసెస్ ఉండడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. ఒకటైతే మహారాష్ట్రలో బంపర్ ప్రొడక్షన్ రావడం, లాస్ట్ రబీ సీజన్లో బంపర్ ప్రొడక్షన్ రావడం, డబల్ ప్రొడక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రొడక్షనే ఇప్పటి వరకు అది ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఎవరి ఇయర్ ఈ టైంకు ఆ యొక్క నాసిక్ మహారాష్ట్ర వెరైటీ అయిపోయేది. అట్లాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకా ఆ ప్రొడక్షన్ ఇంకా ఉండడం జరిగింది. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది ఎంటైర్ కంట్రీ. అదేవిధంగా మనకు ఏదైతే ఈ మన సరుకు బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ అయ్యేది మేజర్గా, అదేవిధంగా శ్రీలంకకు, ఈ బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అయ్యే ఇది స్టాప్ చేయడం జరిగింది డ్యూ టు పొలిటికల్ రీజన్స్. మనకు ఈ అదేవిధంగా మన యొక్క సరుకు మేజర్గా చెన్నై, అదేవిధంగా ఒరిస్సా, బంగ్లాదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు మేజర్గా వెళ్తుంది. ఈ యొక్క వెట్ కండిషన్స్ అంటే బాగా తడి ఉన్న కండిషన్స్లో ఈ యొక్క దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేక దానికి డిమాండ్ తగ్గడం జరిగింది. మార్కెటింగ్ శాఖ అధికారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, సిండికేట్గా మారడం వల్లనే తమ గిట్టుబాటు ధరలు రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారండి. సిండికేట్ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో సిండికేట్ ఉండదు, అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరు బిడ్డు వేసుకుంటారు, ఎవరి వ్యాపారం వాళ్ళది కాబట్టి సిండికేట్ అయ్యే అవకాశాలు ఉండవు. అదే సిండికేట్ అయితే లాస్ట్ ఇయర్ 70 రూపాయలు ఎందుకు పెడతారు? ఆ సిండికేట్ అనే వ్యవహారం మార్కెటింగ్లో ఉండదు. ఈయన వచ్చిన తర్వాత ఎవరు బిడ్డు వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సిండికేట్ అనే క్వశ్చనే అరైజ్ కాదు. ఒక 3 రోజుల నుంచి వారం రోజుల నుంచి వచ్చి ఇక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అండి రైతులు, కానీ వ్యాపారులు కొనుగోలు చేయట్లేదు అంటున్నారు. అదే ఈ తడిగా ఉండడంతో ఆ యొక్క సరుకును కొనుగోలు చేయడం లేదు. బాగున్న సరుకు అంతా ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది. అది ఎక్స్పోర్ట్ మీన్స్ వేరే ట్రేడర్లకు పంపించడం జరిగింది. మేము కూడా ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫీల్డ్ విజిట్ చేసి ఈ యొక్క సరుకు ఇదే కండిషన్స్లో ఉంటే ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఏదైనా ఇవ్వాలా ఏంటి అనేది ఒక ఆలోచనగా మేము చేయాలి, గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. అది ఎంత ఏమిటి అనేది కొద్దిగా అన్ని ఆఫీసర్స్తో డిస్కస్ చేసి దాన్ని ఒక ఆల్టర్నేటివ్గా చూస్తున్నాం. ప్రైస్ బాగా ఉంటే దాని అవసరం ఉండదు. ఒకవేళ మరీ పడిపోతే దాని యొక్క అవసరాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖరీఫ్కు ముందే ఉల్లి పంట ఒక్కసారిగా మార్కెట్ యార్డుకు పోటెత్తడంతో ఉల్లిగడ్డ విషయంలో, ధరల విషయంలో సమస్య ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ డీడీ రామాంజనేయులు చెప్పారు. ఆయన గురువారం స్వయంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి రైతులకు కలుగుతున్న అవస్థలను గమనించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ ఉల్లి రైతుల అవస్థలను తొలగించే దిశగా తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కెమెరా పర్సన్ నాబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.